శ్రీ గురుభ్యో నమ. ఒకనొకప్పుడు పరమ శివభక్తుడైనటువంటి రావణాసురుడు తపస్సుతో శివుని మెప్పించాడు. బోళాశంకరుడు కదా మన శివయ్య. అందుచేత వెంటనే ఆ రావణాసురుడు యొక్క తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యే ఈ విధంగా అంటున్నాడు: రావణ, నీ భక్తికి మెచ్చాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు రావణాసురుడు అంటున్నాడు ఏమని: విశ్వేశ్వర, విశ్వరూప, పాహి మాం, మీ ఆత్మలింగాన్ని ప్రసాదించండి అన్నాడు. వెంటనే ఈశ్వరుడు, సరే నాయన తీసుకో, కానీ జాగ్రత్త, పరాశక్తి నుండి వేరుగా ఈ శివశక్తిని నీ తపశ్శక్తితో వేరు చేసి ఈ జ్యోతిర్లింగాన్ని రూపంలో తీసుకుపోతున్నావు. ఈ లింగానికి భూస్పర్శ తగిలితే మళ్ళీ దీన్ని కదిలించడం ఎవరితరమూ కాదు. లంకానగరం చేరే వరకు ఈ శివలింగాన్ని నేలపై మోపకు, జాగ్రత్త అని జాగ్రత్తలు చెప్పాడు. సరే, ధన్యోస్మి శివ, ఓం హర హర మహాదేవ శంభో శంకర అని చెప్పి రావణాసురుడు ఆ శివలింగాన్ని తీసుకున్నాడు. ఇక్కడ నారదుడు వినాయకుడితో చెబుతున్నాడు ఏమని: వినాయక, రావణుడు మీ తండ్రి గారి ఆత్మలింగాన్ని పొందాడు. నిన్ను పూజించి నీ అనుగ్రహం పొందకనే ఇదంతా సాధించాడా అని వినాయకుడిని అడిగాడు. నిజమే నారదా, ఆ లంకేశుడు నన్ను మొదట పూజించలేదు, సరికదా నా పేరు కూడా స్మరించలేదు అన్నాడు వినాయకుడు. అప్పుడు నారదుడు అంటున్నాడు ఈ విధంగా ఏమని: వినాయక, నీ పాదాలకు మొక్కకుండా అంత పనిచేశాడా? రావణుడు లంకానగరంలో ఆత్మలింగం ప్రతిష్ఠ చేశాడే అనుకో, ఇక మీరంతా ఆయన కొలువుకు చేరాల్సిన వారే అని చెప్పాడు. ఔరా రావణ, నన్ను మొదట పూజించని నీ దురహంకారానికి తగ్గ పరిహారం కట్టిస్తా అని మనసులో అనుకున్నాడు వినాయకుడు. సంధ్యా సమయం అవుతోంది. ఇక్కడ రావణాసురుడు ఆ ఆత్మలింగాన్ని తీసుకుని బయలుదేరాడు. దారిలో కొంత దూరం వెళ్ళేటడికి సంధ్యా సమయం అయింది. ఆ సంధ్యా సమయంలో అర్ఘ్యప్రదానం చేయాలి కదా, ఈ ఆత్మలింగాన్ని నేలపై పెట్టకూడదు. ఇప్పుడు ఏమి చేయడం అని రావణాసురుడు ఆలోచిస్తున్నాడు. ఈలోగా అక్కడ దూరంలో గణపతి ఒక బ్రహ్మచారి రూపంలో కనిపించాడు. అప్పుడు రావణాసురుడు కాకేశాడు: నాయనా, నాకు ఒక ఉపకారం చేస్తావా? సూర్యాస్తమయం కావస్తోంది, సంధ్యావందనం ముగించుకుని వస్తాను, అంతవరకు ఈ జ్యోతిర్లింగాన్ని పట్టుకుని ఉండు అని చెప్పాడు. ఆ భాగ్యానికి నేనెందుకు, ఆ గట్టు మీద పెట్టుకోవయ్యా అన్నాడు ఆ పిల్లవాడు. అప్పుడు రావణాసురుడు అన్నాడు: నాయనా, అలా కుదరదయ్యా, ఇది అన్యథా భావి చేస్తే దక్కదిది, చేతిలోనే పట్టుకోవాలి అని చెప్పాడు. సరే ఇవ్వు. అమ్మో, ఈ లింగం ఇంత బరువు ఉందే అనుకున్నాడు ఈ పిల్లవాడు. అప్పుడు అంటున్నాడు ఈ పిల్లవాడు ఏమని: అయ్యా, నేను మోయగలిగినంత వరకు మోస్తాను, మోయలేనప్పుడు 3 సార్లు నిన్ను పిలుస్తాను. నువ్వు వెంటనే రాకపోయావు అనుకో, ఆ తర్వాత ఈ లింగానికి నేను బాధ్యుణ్ణి కాదు అని చెప్పాడు. అలాగే, పిలవగానే వస్తాను బాబు, అలాగే అని చెప్పేసి రావణాసురుడు అనడం జరిగింది. ఈ పిల్లవాడు ఈ లోపల కాసేపు ఉన్నాక పిలిచాడు: రావణ, ఓ రావణ, ఇదిగో ఇదిగో 3వసారి పిలుస్తున్నా, రావణ అంటూ ఆ శివలింగాన్ని నేలపై పెట్టేశాడు. రావణాసురుడు వచ్చి: బాలక, నువ్వు నా పాలిట విఘ్నేశ్వరుడు అయ్యావే, ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టావే అని బాధపడ్డాడు. రావణ, గణపతికి మొదట పూజ చేయకపోవడం ఇదంతా గమనిస్తున్నాడు ఎవరు? నారదుడు. గమనించి అప్పుడు వచ్చి రావణాసుడితో అంటున్నాడు: ఓయ్ రావణ, గణపతికి మొదట పూజ చేయకపోవడం వలన ఇదంతా జరిగింది. దైవం నీకు ప్రతికూలించింది, చేయగలిగిందేమీ లేదు, లంకానగరం చేరు అని అన్నాడు. రావణ అమేయ భక్తితో అప్పుడు ఈశ్వరుడు కూడా వచ్చి రావణాసుడితో మాట్లాడడం జరిగింది. ఏమని: ఓయ్ రావణ, అమేయ భక్తితో నన్ను మెప్పించి ఆత్మలింగాన్ని పొందావు. నీ చరిత్ర అమరం. నేటి నుంచి ఈ గోకర్ణ క్షేత్రంగా ఇది భూకైలాసంగా ప్రసిద్ధి చెందుతుంది.
ఇక్కడికి వచ్చిన భక్తులు మొదట విఘ్నేశ్వర్ని పూజిస్తారు, ఆ తర్వాతే నన్ను సందర్శిస్తారు అని చెప్పడం జరిగిందనమాట. ఆ విధంగా లోకా సమస్తాన్ సుఖినో భవంతు.